హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను అందరూ ఒక మాదిరిగా చూస్తున్నారు. మీరు పిల్లలు బాగోకున్నానా? హల్లెలూయా. రైట్. క్రిస్మస్ ఆరాధన చక్కగా జరిగినాయి. మీరు అనేకులు ఆరాధనలకు సహాయకంగా హస్తం చాచి సంఘంలో అన్ని కార్యాలు చేయటకు మీరు సహాయం చేశారు. మీరు చేసిన సహాయం మీరు ఆరాధించే దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన కృప సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. అనేకులు సంఘానికి రాని వాళ్ళు కూడా బయట నుండి మాకు సహాయం చేశారు. హల్లెలూయా. మన మల్లాయపల్లి గ్రామంలో ఒక మనిషి ఉన్నాడు. ఆయన సంవత్సరమైతే వెనుక వచ్చి ఒక కానుకలు ఇచ్చి వెళతాడు. హల్లెలూయా. ఆ ప్రకారం అనేకులు సహాయ హస్తముతో ప్రోగ్రాం చక్కగా జరిగినాయి. మరియు ఆరాధన జరిగినాయి, అన్ని కార్యాలు జరిగినాయి. ఇప్పుడు చివరి ఆదివారానికి మనం వచ్చి ఉన్నాం. 2025 the last Sunday. హల్లెలూయా. ఎందుకు ఎక్కడ వచ్చినామండి? లాస్ట్ సండే, చివరి ఆదివారానికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. చివరి ఆదివారంలో మీరు వినాల్సినది గట్టిగా వినండి. అపవాది మీ చెవులు పోని ఒక దాన్ని దొంగలించుకుని పోనీకున్నా మీరు జాగ్రత్తగా గమనించి ఈ వాగ్దానం వినండి. మరలా ఈ వాక్యం వినడానికి మీకు 2025లో ఒక్క భానువారం కూడా దొరకదు. హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా మీకు దొరకదు. ఇంకా 2026. హల్లెలూయా. సో నేరుగా వాక్యానికి వెళదాం. యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6-7 వాక్యానికి రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వాక్యం చదవండి. గమనించండి, లోకమంతటిలో అనేకులు యేసు పాలకుడుగా పుట్టి ఉన్నాడు, రక్షకుడుగా పుట్టి ఉన్నాడని అంతా ఆచరించి కబాబు బిర్యానీలంతా తిని తీర్చుకున్నారు. హల్లెలూయా. అంతేనా? అయిపోయిందా? ఆయన పుట్టాడు, ఇంకో పేరు పెట్టడానికి ముందే ఆవిడ పిలిచిండ్రు, పోయి బిర్యానీ తినొచ్చున్నాను అన్నట్టుగా అందుకే క్రిస్మస్ అయిపోయింది. హల్లెలూయా. అయిపోయిందా? కానీ ఆయన పుట్టినది ఎందుకో అనేది జ్ఞాపకం చేసుకున్న దానికి దేవుడు మనకి చక్కటి వాగ్దానములను ఈ ధర్మశాస్త్రమందు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ 9వ అధ్యాయంలో 6-7 వాక్యం చదివినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయనకి మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద. గమనించండి, ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు మోసుకొని వచ్చి దించావు కదా, నీ బ్రతకాలని నీ బ్రతుకులో ఉన్న భారం అంతా మోసుకొని వచ్చి దించావు కదా, ఆ రాజ్య భారమును ఆయన భుజముల మీద మోసుకొని, చదవండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. హల్లెలూయా. మనకు ఒక శిశువు పుట్టెను, ఆయనకి ఇంత చందగా అందగా ఇంత పేరు పెడతారు. హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళు పేరు పెడతారు. ఆ పేరు ఎలా ఉంటుందంటే, వారి తరతరానికి వచ్చిన పేర్లు, ఊరు అన్ని చెప్పుకుంటూ లాస్ట్ చిన్న పేరు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలంలో పెట్టేవాళ్ళు, ఇప్పుడంతా చిన్నగా కుమార్, సురేష్, రమేష్ అని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏమండి, అటు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చారు? సురేష్ వచ్చాడు. ఏ సురేష్? ఆ నూరు పేరు వాళ్ళ అమ్మ పేరు చెప్తే వాడికి అర్థమవుతుంది, వాడు ఏ సురేష్, రమేష్. హల్లెలూయా. అమ్మ, ఈనాడికి మనకి ఒక శిశువుడు పుట్టాడు. ఆయనకి ఒక్క పేరు కాదు, ఆయనకి వాగ్దాన పుత్రుడు అని పేరు. హల్లెలూయా.
ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరు. హల్లెలూయా. ఆయనకి ఆలోచనకర్త అని పేరు. హల్లెలూయా. ఆయనకి బలవంతుడైన దేవుడు అని పేరు. హల్లెలూయా. ఆయనకి నిత్యుడకు తండ్రి అని పేరు. హల్లెలూయా. ఆయనకి సమాధానకర్తుడు అని పేరు. హల్లెలూయా. గమనించండి, ఇంత అందమైన ఇన్ని రకాలుగా పేరు చెప్పి ఇక్కడ గ్రంథంలో క్రీస్తు పుట్టక మునుపే రాయబడిన ప్రవక్తుల గ్రంథంలో మనకి నీకు నాకు ఇవ్వబడిన. హల్లెలూయా. ఈ చక్కటి కార్యాన్ని రాయచుండగా, అప్పుడు ఆ మాట పలకరించుచుండగా క్రీస్తు ఇంకా పుట్టలేదు. హల్లెలూయా. కానీ పుట్టబోతున్నాడని ఒక్క ప్రవక్తల ద్వారా ఆయన ఎలా చెప్పాడంటే, ఒకడు పుడతాడా, ఒకడు వస్తాడా, ఆ లెక్కలో చెప్పరా. ఆయన ఏమన్నాడండి, మనకు ఒక శిశువు పుట్టాడు, మనకు అంటే ఆయన కూడా చేర్చి చెప్పుకుంటున్నాడు, మనకు ఒక శిశువు పుట్టాను, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, ఆయనకి వాగ్దాన పుత్రుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తుడు, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకరుడు పేరు. హల్లెలూయా. ఎందుకంటే భూమిలో క్రైస్తవ సహవాసంలో బ్రతుకుతున్న వారికి ఆలోచనలే ఉండవు చివరిలో. హల్లెలూయా. వారిలో సమాధానమే ఉండదు. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యకరంగా దేవుని ఎందుకు దీవించలేరు. హల్లెలూయా. వాళ్ళందరూ బలహీనులుగా దీవిస్తారు. హల్లెలూయా. వారిని బలపరచడానికి బలవంతుడని, వారికి అనేక ఆశ్చర్యకరములు చేయటకు ఆశ్చర్యకరులని, వారికి ఆలోచనలు ఇవ్వటకు ఆలోచనకర్తులని, సదాకాలము ఈ ఇహలోకములో నిన్ను ఎవరు చేయవదిలి పెట్టినా నేను నిన్ను విడువను, నేను నీ పక్షంగా ఉంటాను, ఐఎమ్ ఎ లివింగ్ గాడ్, నేను బ్రతికే ఉన్నాను, నేనే నిత్యముగా నీకు తండ్రిగా ఉంటాను అని చెప్పి ధైర్యపరిచే దేవుడు. హల్లెలూయా. సమాధానకరుడు అంటే భార్య భర్తల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో, అనేక బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సమాజంలో గొడవలు, అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూసినాక ఎక్కడ చూసినా ఈ క్రైస్తవ సహవాసములకు భయంకరమైన ఇబ్బందులు కలగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ క్రైస్తుకు విరోధంగా లేవనెత్తబడుతున్నారు ప్రజలు. హల్లెలూయా. అయినాను ఈ 21వ శతమానంలో ఆ యేసుకి ఇవ్వబడిన పేరు ఇప్పుడు దాకా స్థిరంగా నిలబడి ఉన్నది. అక్కడక్కడ దేవుడు గత వాక్యం చూసినట్టు ఈశాయా అనే మొద్దు నుండి ఒక చిగురు పుట్టెను, ఆ చిగురులో నుండి ఒక అంకురం పుట్టెను, అంకురము మీద ఏముండను, దేవుని వివేక గల ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, బలపరచగల ఆత్మ, సమాధానపరిచే ఆత్మ ఉండేను అని వాక్యంలో సెలవించినది. హల్లెలూయా. ఆనాటికి వాళ్ళెవ్వరికి తెలియదు, క్రీస్తు పుట్టక మునుపు ఈ వాగ్దానం చదివిన వారికి ఏమో అని అనుకున్నారు. కానీ ఈ రోజున నీకు ఈ వాగ్దానం అర్థం అవ్వాలి. నీకు కూడా అర్థం కాకపోతే నీవు కొత్త నిబంధనలకు చెందిన మనిషి కాదు, నీవు పాత నిబంధనలకు చెందిన మనిషి అవుతావు. హల్లెలూయా. ఈనాటిలో వాక్యం సెలవిస్తుంది, యేసు నీ కోసం లోకరక్షకుడుగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అలంకారాలతో పాటు ఆర్భారముతో అనేక దేశములు 25వ తారీఖున క్రిస్మస్ ఆచరణ పండగ చేస్తూ అనేకులు తన మంచి పలహారముతో ఉపహారములు సేవించుకుంటూ తిరిగి పండగ చేసుకున్నారు. హల్లెలూయా. అనేకులకు పండగలు వస్తాయండి, కానీ ఒక్కరోజే. వాళ్ళు తెలుసు 2 రోజులు ఉండదని. ఇంటికి చుట్టాలు వస్తే ఎన్ని రోజులు ఉంటారండి? చూడండి, ఒక ఇంటికి చుట్టాలు వస్తారంటే అమ్మో ఎన్ని రోజులు అయితే రా అని పిలిచిందే వెంటనే ఎవరురా మేకలు పోయిరా, ఒక మేక కోసి నీకు అన్నం పెడతారు. అన్నీ తిన్నాయినాక మళ్ళీ సాయంత్రము మేకల్లో మిగిలింది తలకాయ మాంసము, కాళ్ళు, బోటి అంతా చేసి మళ్ళీ పెడతారు. ఆ రోజు గడిచిపోయినాయి. మరుసటి రోజు నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? ఏం చేసింది? ఇప్పుడు మేక కోసినావు, అరే
పోయి కోళ్ళు తీసుకురారంట. 2వ రోజు కోళ్ళు వీళ్ళు అనిపిస్తారు. 3వ రోజు చేపల కూర అన్నీ పెడతారు, పులుసు అన్నీ పెడతారు. 4వ రోజు కబాబులు అవి ఇవన్నీ చేసి పెడతారు అనుకోండి. 5వ రోజు ఏం చేస్తారంటే 3 రోజుల నుంచి వచ్చి చికెన్ మటన్ తిన్నారు కదా, రసం పెట్టేనా అంటారు. పెట్టు బాగుంటుందంటే రసం తిన్నాక నువ్వు వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఏమండి, రసం తిన్నాక మర్యాద రసం తిన్నాక నువ్వు వెళ్ళిపోకపోతే 5వ రోజు నీకు ఏం పెడతారండి? కారము బొజ్జు పిసికి పెడతారు. అలా ఆ కారం బొజ్జు కూడా తిని ఇంకొక రోజు ఉన్నామంటే చట్నీ ఏమైనా కారపొడి పెడతారు. ఇంకొక రోజు ఉన్నామంటే ఆడేవాళ్ళు వస్తానని చెప్పాతారు అంతే. నువ్వు పక్కింట్లో కూడా తీసుకోవాలి, వాళ్ళింట్లో వీళ్ళింట్లో అడుక్కుంటూ. హల్లెలూయా. ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ రిలేషన్స్లో ఈ కాలంలో అట్టే జరుగుతున్నాయి. ఏమన్నా కానీ ఒక రోజు ఒక పూట అన్నం మాత్రమే, ఓన్లీ 1 టైం ఫుడ్ మాత్రమే. సెకండ్ టైం ఫుడ్ ఇప్పుడు నెవర్ ఎక్స్పెక్టేషన్, నీకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. చుట్టాలు అంతే అండి. ఆ రకంగా ఉండేటప్పుడు అనేకుడికి పండుగలు వస్తాయి, ఒకరోజు వస్తాయి. అబ్బో కాటుకు వెళ్తారు, పట్టణంలో సిటీకి వెళ్తారు, అన్ని ఏం కావాలి తీసుకుని వస్తారు. వాకిలో నీళ్లు చెల్లి అలుగుతారు, పేడ అలుగుతారు, అన్ని గుర్రాలకు అందరూ తోరణాలు కడతారు, అన్ని చేసుకుంటారు. అన్ని అయింది, అన్ని చేసుకొని తిన్నాక గాఢ నిద్ర పండుకొని పోయిన అంత అయిపోయిన కథ. రేపు తెల్లారు లేస్తే చెరుకెత్తుకుని వాడు ఏం చేయాలి? పోవాలి, పనికి పోవాలి. రోజు పండుగ చేసుకుంటే రాజవంశం కాదు, కూలి పని చేసే వాళ్ళమే. ఆలోచించుకోండి. కానీ ఇట్స్ క్రిస్మస్ క్రైస్తవులకి ప్రతిరోజు ఒక పండుగ. యేసు నాలో పుట్టాడు. The God Jesus is born in my heart. ఆయన నా గుండెల్లో పుట్టి ఉన్నాడంటే నాకు ప్రతిరోజు పండగే. హల్లెలూయా. ప్రతిరోజు పండగ. ఎందుకంటే నాకు ఎన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు నాకు ఎదురైనా నాకు ఆలోచనలు ఇచ్చే దేవుడు నా ఆలోచనకర్త అయినా. అనేక సందర్భంలో బుద్ధి లేని ఎదవ పని చేసిన వారికి, ఒరే ఎదవా, బుద్ధి లేని ఎదవా, నువ్వు ఆ పని చెయ్యకరా అని చెప్పడానికి పరిశుద్ధాత్మ తోడుంటాడు. అనేక సందర్భంలో వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుకుంటూ మనం ఇబ్బందులతో సమాధానం లేక ఎప్పుడు చూసినా గొడవ 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 ఉంటే ఒకరోజు చావడం తప్ప వేరే మార్గం లేదు. అటువంటి కుటుంబంలో దేవుడు సమాధానకరుడై ఉండి వాళ్ళని సమాధానపరిచేవాడే ఉంటాడు. అందుకే ఇన్ని పేర్లు ఇవి ఆనాడిలో ఉన్నవారు కాదండి, ఈ రోజున ఈ నాడిలో ఉన్న వారికైనా మనకే ఆలోచనకర్తుడు, సమాధానకర్తుడు, బలవంతుడైన దేవుడు. ఎందుకంటే బలహీనుడు. ఇప్పుడు మనం ఎవరండి? బలహీనులము, మనం బలవంతులము కాదు. మీసాలు తిప్పుకుంటూ తొడగట్టుకుంటూ ఒక 4 కొట్టే స్థితిలో నేను ఉన్నా కూడా సాయికి ఇట్స్ నాట్ ఒరిజినల్ స్ట్రెంత్, అది పూర్ణ స్ట్రెంత్ కాదు. 4 కొడతా ఉంటే ఇంకా 4 చేరుకున్నారు అనుకో, 8 చేరి నన్ను పడుతున్నాను పాడే. ఇట్స్ నాట్ గుడ్ స్ట్రెంత్. ఒకప్పుడు నేను రక్షణ పొందుటకు మునుపు నాకు డబ్బులు ఒకటి ఇవ్వాలని నేను ఆయన వెంబడుతూ పోయి నేను అనేకులు తీసుకెళ్ళి ఆయన బాగా కొట్టి ఉండేదంతా పెరుకుంటానంటే మా అన్న చెప్పిండు, ఒరే 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 ఆ తప్పు చేయకరా, నువ్వు ప్రభు నమ్ముకో, దేవుడు నమ్ముకో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అన్యాయం జరిగిందా, దేవుడు ఎక్కడో చోటికి చేస్తాడు, భయపడకు. నువ్వు సొంత బలముతో నువ్వు వాటిని ఎదురించలేవా? నేనెవరో తెలుసురా, నాకు తెలుసు, నువ్వు నా తమ్ముడు. కానీ నీ దగ్గర ఉన్న బలముతో నువ్వు వారిని గెలవలేవు. ఒక 4 కొట్టవచ్చు అంతే, తర్వాత నువ్వు పారిపోయి దాచుకోవాలి. వాళ్ళందరూ చేరుకున్నారంటే నిన్ను కొడతారు. వాళ్ళని వదిలిపెట్టు, దేవుడికి అప్పగించు, దేవుడికి తోడుగా ఉంటానన్నా. ఆ మాట ఆ రోజు గట్టిగా నా చెవులు పడినా, నేను ఆ మాట విన్నాను. ఈరోజు నేను దేవ సేవకుడైనా. ఆ రోజు నేను వాడిని కొట్టుకుంటూ వాడు వెనకాల పోయింటే నేను కూడా ఆడ జైలు పాలు ఉండాల్సింది. ఆ మాట ఆ రోజు విన్నాను. ఈరోజు నేను దేవ సేవకుడైనా. ప్రియమైన దేవుచున్నారా, అనేక సందర్భంలో మనం ఏం చేస్తున్నామంటే ఆలోచన లేక, సమాధానం లేక, బలహీనముతో చివరి కాలంలో బ్రతుకుతున్నాం అనేది నా దేవుడికి ఎప్పుడు తెలుసండి? ఆదిలోనే తెలుసు. అందుకే నిన్ను బలపరించడానికి బలవంతుడైన దేవుడుగా నా తండ్రి రక్షకుడు పుట్టాడు.
అర్థమవుతుందా? సో ఈ వాగ్దానానికి అనుగుణంగా ఒక మాట యేషయా వాగ్దానంలో చదివిన ప్రకారం ధర్మోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం గ్రంథంకు రాని త్వరగా ఫాస్ట్గా. ద్వితీయోపదేశ కాండం డ్యూటోనమీ చాప్టర్ 10 10వ అధ్యాయం 17 నుండి చదవండి. 17వ వాక్యం నుండి ఒక్కొక్క వాక్యం చదవండి. నీ దేవుడైన యెహోవా, గమనించండి ఈ మాట చాలా చక్కగా గమనించాలి. ఇట్స్ ద బిగినింగ్ ఓల్డ్ టెస్టమెంట్ లో రాసిన గ్రంథం అయినా ఈ మాట ఇప్పుడు నిన్ను బలపరుస్తా ఉంది. చెప్పండి. నీ దేవుడైన యెహోవా, పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడని ఎప్పుడు రాయబడిందండి? మోసే కాలంలోనే రాయబడి ఉన్నదండి, ఇప్పుడు కాదు. ఇన్ ద బిగినింగ్ ఐగుప్తు దేశంలో బలహీనులుగా కనబడిన ఇశ్రాయేలు వారి మధ్యలో నీ పరమ దేవుడు నీకు ఎలా ఉన్నాడు? మహాదేవుడువై నీకు ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ప్రభువుగా ఉన్నాడు. చదవండి పైకి. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వారు, లంచము పుచ్చుకుని వారు, పుచ్చుకొనని వారు, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించు వాడు. It's a beautiful word in the beginning of the Old Testament. పరదేశులుగా ఎంచబడిన వారైన మిమ్మలను, అన్య మతవారంభి ప్రజలైన మిమ్మలను నా దేవుడు ప్రారంభ కాలంలోనే ఎంచుకున్నాడు. అందుకే ఈరోజు నువ్వు సంఘంలో కూర్చున్నా. ఈ వాక్యం చెబుతున్నది, నీ పరమ దేవుడు పరమ ప్రభువుగా నీ కోసం పుట్టి ఉన్నాడని. హల్లెలూయా. నీ పరమ దేవుడు పరమ ప్రభువుగా నీ కోసం పుట్టి ఉన్నాడని వాగ్దానంలో సెలవింపబడి ఉన్నది. హల్లెలూయా. దావీదు గ్రంథములో ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 45 రండి, 45వ అధ్యాయానికి రండి. 45వ అధ్యాయంలో 11వ వాక్యం చదవండి. 11వ అధ్యాయం 45. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును పోలినవాడు, అతనికి. ఇట్స్ a beautiful word in the book of chapter 45. ఎంత అందంగా దావీదు అంటున్నాడు చూడండి. దావీదు వంశములోనే యూదా కులములకు చెందిన వాడైన మహాపరమ దేవుడైన యేసు ఇలాంటి చివరి దినమానములలో ఈ దేశమంతటిలో కన్నీళ్లతోనో బాధలతోనో కుంగిపోయి ఉన్న విధవరాళ్లకు, పరదేశీయులుగా ఉన్న వాళ్ళకు, దీనులకు, బలహీనులకు ఒక రక్షకుడుగా పుట్టబోతున్నాడని ప్రారంభ దినములలోనే మనకి ఈ వాగ్దానం అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ మాట సెలవించుచున్నది, ఈ రాజు, హల్లెలూయా, ఈ రాజు నీ ప్రభువు, అతనికి నీవు నమస్కరించుము. It shall fall down above your head. Hallelujah. నీ తల ఉంచుము. రక్షకుడు పుట్టి ఉన్నాడనలోనే ముగ్గురు జోయిసులు మూడుల దేశముల నుండి వచ్చిరి అని వాక్యములో చూశాం. వారు ముగ్గురు వచ్చిన వారు ఆ పస్సు బిడ్డగా పండబెట్టిన వారి ఎదురుగా ఆ ఒంటల మీద వచ్చిన జోయిసులు సాష్టాంగంగా కిందకి దిగి తల ఉంచి నమస్కరించి వంగి ప్రభువును స్తుతించారు. అప్పుడు పాలకుడైన యేసు పసిబిడ్డగా ఉండిండు. హల్లెలూయా.
ఇట్స్ నాట్ ఇన్ 33-year-old. అప్పుడు పసిబిడ్డగానే ఉండిండు. పసిబిడ్డగా పాలు తాగే బిడ్డగా పండుకొనుండు యేసు. అప్పుడే జోయిసులు తను కిందికి దిగి సాష్టాంగంగా నమస్కరించారు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం దావీదు అంటున్నాడు, ఈ రాజు నీ ప్రభువే, నీ ప్రభువు. ఆయన ఎలాంటి వాడంట? తన వలె సౌందర్యం మనకు అనుగ్రహించిన ఒక దేవుడు, తనకు ప్రతిగా తన స్థాయిలో తన పోలికలో సృష్టించిన మనిషివి నీవు. నీ ముఖము సౌందర్యమును పోలినవాడు. హల్లెలూయా. ఆయన పోలికలో మనం ఉన్నాం. కానీ ఆయన ఏమంటున్నాడండి? మన పోలికలో ఉన్నవాడు ఆయన్ని నమస్కరించమని నీకు వాగ్దానం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇవన్నీ చేయకుండా నువ్వు అలంకారాలతో పాటు ఆర్భారముతో పండగాని నువ్వు తిని తాగి తన్నలాడు వాడవైతే నీకు ఈ వాగ్దానాలకు సంబంధం లేదు. ఎవరయ్యా బాబు, నువ్వెవరో అంటే నేను క్రైస్తవుడిని అని ఇలా కొట్టుకుని చెప్పే క్రైస్తవులుగా నువ్వు కనపడకు. నీలో పూర్ణ విధేయత కలిగి ఉండి నీలో క్రైస్తవ ప్రతిక్రియలు కానరావాలి. అప్పుడు క్రైస్తు నీలో ఉన్నాడని తెలిసి నీలో ఉన్న క్రైస్తుడు వలె ఈ రోజున క్రైస్తవులు అని పిలవడానికి నువ్వు యోగ్యకరమైన వాళ్ళైన విశ్వాసులుగా ఉంటావు. అలా లేకుండా నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ తిను తాగువాడు అయితే ఈ క్రైస్తుకు నీకు సంబంధం లేనప్పుడు ఈ పండగకు నీకు కూడా సంబంధం లేదు. హల్లెలూయా. మర్యాదగా చెబుతున్నాను, ఈ క్రిస్మస్ పండగ నాకు అని అక్కడ చెప్పకు. హల్లెలూయా. You don't be say this Christmas festival for him. నాకు పండగ అని క్రిస్మస్ పండగ నువ్వు చెప్పాలంటే ఆ యోగ్యత, ఆ పండగ యోగ్యత నీలో కానరావాలి. హల్లెలూయా. సంవత్సరమంతా నీ ఇష్టానుసారం బ్రతికి క్రిస్మస్ పుట్టిన దినములో కొత్తగా బట్టలు ధరించబడి దేవుడు అన్నాడు నలుగురికి సహాయం చేయమన్నాడని నీ చేతిలో ఉండే దాన్ని కొంచెం పెట్టి ఎవరికైనా అన్నమాహారం పెట్టించి వారిని పోషిస్తున్నానని చెప్పి రకరకాలుగా బ్రతికి చివరిలో యేసయ్య దగ్గరకు వచ్చి భజన చేయకు. హల్లెలూయా. ఆపుడి నాటకాలు అని అంటాడు ఆయన. హల్లెలూయా. ఆపుడి నాటకాలు. హల్లెలూయా. నువ్వు నా వాడు కాదు, నేను నీలో ఉంటే మాత్రమే నీకు క్రిస్మస్ పండగ. నేను నీలో లేనందున నీకెందుకురా క్రిస్మస్ పండగ? ఈ ప్రశ్న అడుగుతాడా లేదా దేవుడు? క్వశ్చన్. ఆర్పరించి పండగను చక్కటిగా నువ్వు చేయాలనే ఉద్దేశంలో నువ్వు ఉన్నావంటే క్రీస్తు నీలో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు నీ గుండెల్లో పుట్టి ఉండాలి. హల్లెలూయా. ఎవరో మునియమ్మ ఫోన్ చేసిందే, బిడ్డకు ముందే ఆవిడ వెళ్తాను నేను పోయి చేస్తానా అని చెప్పిందే. ఆడికి పోయి ఏమో 100 రూపాయలు ఇచ్చేసి బాగా తిరుగుని ఇంటికి వచ్చేస్తాడు మూడు. ఆమె వెనుకున్నావా క్రిస్మస్ పండగ? అమ్మా మరి పండగ కాదు క్రిస్మస్ పండగ. క్రీస్తు నీలో నిజంగా పుట్టి ఉంటే మాత్రమే ఈ పండగకు నీకు అర్హత. లేదంటే నేను చర్చకు పోతాను, క్రిస్మస్ మాకు పండగ అని ఎక్కడ చెప్పకు. ఇట్స్ నాట్ రైట్ ఆఫ్ అథారిటీ టు యూ. నీకు ఆ అర్హత కోల్పోయి ఉన్నావో లేదా అని పరీక్షించుకో. అందుకే వాక్యం చదువుతుంది. యెరెమీయా 32వ వాక్యానికి రండి. 32వ అధ్యాయానికి ఫాస్ట్గా. యెరెమీయా 32వ అధ్యాయం 20, 21, 22 వాక్యం చదవండి ఫాస్ట్గా. 20, 21, 22 3 వాక్యం 32లో గమనించండి. యెరెమీయా కాలం ముందు ఒక వాగ్దానం నీకు అనుగ్రహించబడుచున్నది. ఏమిటో? సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి
ఎటువంటి వాడవై? చాపిన చేతులు గలవాడవై. ఇలా ఇలా నేను రెండు చేతులు, నేను ఒకసారి మీకు అనేక సార్లు చెప్పాను, యేసుక్రీస్తు రెండు చేతులు చాపి నా బిడ్డ నువ్వు రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే రెండు చేయి చాపి తెలుసుకొని ఉంటాడు. నువ్వు ఆయన్నే చూస్తే చెరిపోయింది, నువ్వు వేరే ఎక్కడైనా చూస్తే అపవాది ఎక్కడ చూసినా రెండు చేయి చాపి తెలుసుకొని ఉంటాడు. రా ఇక్కడ అందంగా ఉంది, అన్ని నీకు ఏమార్చడానికి రెండు చేయి చెప్పాడు. నువ్వు పోయిందే యేసు దగ్గరికి పోతే ఆయన నిన్ను తోకలించుకొని నువ్వు సేఫ్గా నీ లైఫ్లో సేఫ్ గేమ్ ఆడినావు. అపవాది రెండు చేతులు ఇక్కడ కూడా అక్కడ ఎక్కడ చూసినా అపవాదులు ఉంటారు. వాళ్ళ చేతులు ఏదో దొరికిపోయినావు అనుకో, వారు నేనేం చేస్తారు? నసికి పిసికేస్తారు. హల్లెలూయా. So Christmas festival is a right authority. అవి ఆచరించాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత లేని పండగ నువ్వు చేస్తారని ఎవరితో చెప్పకు. హల్లెలూయా. సో చదవండి, వాక్యం చదువుతుంది 22 చదవండి. మీకు ఇచ్చెదను అని వారు పితరులకు ప్రమాణములు చేసి పాలు తేనె ప్రవహించు ఆ దేశమును వారికి ఇచ్చేనని వారు ప్రవేశించి తాను స్వతంత్రించుకుంటూ నీ మాట వినకపోయింది. హల్లెలూయా. వారు చేయవలనని నీకు ఆజ్ఞాపించిన వాటిలో నేరని చేయని పోయినారు గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాను అని ఆదిలో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత యెరెమీయా కాలంలో ఇటువంటి ఒక మాటను ప్రవక్తను అనుగ్రహించారు. పాలు తేనె ప్రవేశించే దేశములకు నా బిడ్డలను నేను పోషించెదను అని చెప్పి, నా బిడ్డ నా దగ్గరికి రా అని పిలిచిన వాడే మన ప్రభు యేసు. హల్లెలూయా. నువ్వేమనుకున్నావు? యేసు పసిబిడ్డగా పుట్టినాడు, ఎత్తి సంకలో పెట్టుకుందాం అనుకున్నావా? అమ్మా, యేసు పసిబిడ్డగా పుట్టి ఉన్నాడు, ఎత్తుకొని సంకలో పెట్టుకుందాం అనుకున్నావా? క్రిస్మస్ పండగ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. క్రిస్మస్ పండగ ఆచరించడానికి నీకు యోగ్యత ఉందా అని మనం పరీక్షించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు సంఘంలో ఉన్నవారు చివరి ఆదివారం మిమ్మల్ని హెచ్చరించకపోయినా ఏది మనకి మరలైనటువంటి సమయం దొరకదు. ఇదే మాట నువ్వు ఆచరించుకుంటూ, పండగ చేసుకుంటూ, కొత్త వస్త్రం ధరించుకుంటూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను ఈ మాట నీకు చెప్పింటే నువ్వు బాధపడిన దాన్ని. హల్లెలూయా. మరలా నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక క్రిస్మస్ పండగ ఆచరించాలన్నా, కొత్త బట్టలు ధరించాలన్నా నువ్వు ముందు వెనక ఆలోచించింది వాళ్ళని. హల్లెలూయా. అప్పుడు నీకు చెప్పక ఆ వాగ్దానమును కంటిన్యూగా తీసుకొని వచ్చి ఈ రోజు నీతో ప్రబోధించుతూ చెప్పుకుంటున్నానంటే నీవు కాస్త జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. 22 వరకు చదివినారా? వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించి దేశముని వారికి ఇచ్చితివి, వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకున్నారు కానీ నీ మాట వినకపోయిరి. గమనించండి, దేవుడు పాలు తేనె ప్రవహించి దేశమును ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు సరే ఓకే, సరే మంచిది మంచిది అన్ని పొందుకున్నారు. పాలు తేనె ఉన్న దేశం, గొడవలు లేని దేశం, సమస్యలు లేని దేశం, ఇబ్బందులు లేని దేశం, మంచి పాలు తేనె డబ్బులు ఇచ్చి కొనవలసిన అవసరం లేదు. ఎంత కావాలన్నా ఉంచుకోవచ్చు. నీకోసం అలా ప్రవాహంగా నదిగా పొరులుతున్న పాలు తేనె నీకోసం ఫ్రీగా దొరికే ఒక దేశం. అన్ని ఇచ్చిండు, అన్ని తీసుకున్నావు, కానీ ఆయనకి నువ్వు ద్రోహం చేశావు.
అన్ని ఇచ్చిండు, అన్ని తీసుకున్నావు, కానీ నువ్వు ఆయన ద్రోహం చేశావు. ఇదే ఫస్ట్ ఎన్ని రోజులు కాసుకున్నట్టు ఈ మాట చెప్పాడు నాకు. అందుకే నేను ఒక వారం వచ్చి చర్చికి నువ్వు తిడతావు. నువ్వు కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు ఆ కార్యం చేశారు. వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఆ కార్యం చేశారు. అన్నీ తీసుకున్నారు, కానీ దేవుడికి మోసం చేశారు. ఆయన మాట చక్కగా వినకుండా పోయారు. అప్పుడే దేవుడు నిర్ణయించి నీ కోసం తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో ఇచ్చారు. వెళ్ళు గమనించు. అందుకని చూడు, వాళ్ళకి ఏం అవసరమతో చదివించమని మన ప్రభువును పంపించాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చినందున మరలా మీరు చేసిన తప్పేమిటో తెలుసా? మరలా మధ్యస్థులు మీ ముత్తాతల కాలంలో జరిగినవి మళ్ళీ మీ అబ్బా నాయన కాలంలో ఏమి జరిగిందో తెలిసిన మళ్ళీ ఆ యేసుక్రీస్తుని శిలువ మాటలు వేశారు మీరు. హల్లెలూయా. నీకోసం పసిబిడ్డగా పుట్టిండు. నువ్వు ప్రారంభంలో ఏం చేశావమ్మా? శంకలు కూర్చోబెట్టుకుంటూ తిరిగిన ఊరంతా. తర్వాత కిందికి దించి బలాపం ఒకటి పెట్టావు, నువ్వు వదిలిపెట్టావు, ఆయన్ని శిలువలో వేశారు. ఈ తప్పు మీ తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు నువ్వు మరల ఆ తప్పు చేయక ఈ క్రీస్తు వాగ్దానమును విని ఈ క్రిస్మస్ పండగకు నీకు అర్హత ఉందా లేదా అని పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగించడానికి ప్రయాసపడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక వాక్యం చివరిగా ఫాస్ట్గా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రండి. 11, 12, 13 3 వాక్యం చదవండి. గమనించండి. కాబట్టి ఎవరు తెలిసిన? కాబట్టి మునుపు అంటే మీరే. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండిరి మీరు. హల్లెలూయా. మీరందరూ ఎవరై ఉండిరి? ఏమండి? యేసు 25వ తారీఖు పుట్టిండు. నువ్వెప్పుడు పుట్టావు? మీరెప్పుడు పుట్టారండి? డిసెంబర్ నెలలో, జనవరిలో పుట్టాను, ఫిబ్రవరిలో పుట్టాను, మార్చిలో పుట్టాను, ఏప్రిల్లో పుట్టాను అంటావు కదా. వాక్యం సెలవిస్తున్నది కాక మునుపు శరీర విషయమై అన్యజనులై మీరు ఉండిరి. మీకు అప్పుడు యేసు క్రీస్తు ఎవరో తెలియదు. అప్పుడు మీకు యేసుకు సంబంధం లేదు. యేసు 21వ శతమానానికి ముందుగానే ఈ భూమి ఎంతో పుట్టి ఉండిండు. కానీ నువ్వు మొన్న వచ్చిన వర్షములో నువ్వు పెరిగిన ఏమిటండి ఏం చెప్తారు? నిన్న వచ్చిన వానలో మొలిచిన మొలక నువ్వు. ఏమిటండి? క్రీస్తు 21వ శతమానం ముందులో పుట్టాడు. నిన్న పడిన వానలో పుట్టిన మొలిసిన మొలక నువ్వు. వాక్యం పూర్తిగా చదవని సిస్టర్. మీరు అన్యజనులై ఉండి మీ శరీరమందు చేతిలో చేయబడిన సున్నతి గలవారు. హల్లెలూయా. మీరు చేతిలో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక వాగ్దాన నిందలను లేని పర జనులను లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్న జనములే మీరందరూ. హల్లెలూయా. క్రీస్తుకు దూరంగా ఉన్నవారైన ప్రజలు మీరందరూ. క్రీస్తు పుట్టాడు రక్షకుడుగా. పేరు పెడతాను. మా ఇంట్లో ఫంక్షన్ ముందు రాండా
మేక మాంసం కోస్తాననేప్పటికీ క్రిస్మస్ పండగకి మీరు దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. శరీర దారిలో మీరు దూరమై ఉండేది, ఆయన మిమ్మల్ని దగ్గరికి పిలిచారు. అందువల్ల చదవండి పైకి, మీరు జ్ఞాపకం చేసుకుని క్రీస్తుకు నీకు సంబంధం లేక నువ్వు శరీర దారివై అన్య జాతివై అన్య ప్రజలవై నువ్వు దూరమై ఉంటివి. కానీ ఇప్పుడు నువ్వు దగ్గరలోకి వచ్చి ఉన్నావు. చదవండి, ఆయనను మీరు మొదపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై మీరందరూ కనబడుచున్నారు ఉన్నారు. హల్లెలూయా. మీరు నన్ను చూస్తే ఎవరో స్వామి అదే అన్నట్టుకుంది. మీరేనమ్మా దూరస్తులైన మీరు రక్షకుడుగా పుట్టిన వెంటనే మీరు సమీపస్తులైన. హల్లెలూయా. దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులైనారు. చివరి దినమానంలో సమీపస్తులై ఉన్నారు. 6వ అధ్యాయం రండి. ఎఫెసీయుల 6వ అధ్యాయంలో 10 వాక్యములు చదవండి. ఎందుకు దూరమైన వారైన మిమ్మల్ని నేను సమీపములకు పిలిచి మీకోసం రక్షకుడుగా పుట్టి మిమ్మల్ని సమీపంలో పిలిచానంటే, కొత్త నిబంధనలో చెప్పే కార్యాలు పాత నిబంధనలో చెప్పబడినది చదివినప్పుడు మీరు గమనించారు. పరదేశులుగాను మీరు దీనులుగాను మీరు అన్యులుగాను ఏమి తెలియని వారుగాను మీరు ఉన్నంత కాలంలో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, ఒక బిడ్డ పుట్టబోతుందని అడారిలో కాలంలో చెప్పారు. ఇప్పుడు పుట్టిన తర్వాత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. చదవండి, తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు గమనించండి, తుదుకు ప్రభువునందు మహాశక్తిలో బలవంతుడై మీరు ఉండు. చదవండి పైకి. గమనించండి, ఇప్పుడు మీకు అపవాది తంత్రములు చివరి దినములలో అధికంగా ఉంటాయి. అపవాది తంత్రం ఎలా ఉంటుందంటే అవి మీకు తెలియదు. మీ కళ్ళు కనపడడు అపవాది. హల్లెలూయా. అపవాది నీ కళ్ళు కనపడడు, నీ పక్కనే ఉంటాడు, నీకు కనబడడు. అపవాది నీ కనబడడు, నీ పక్కనే ఉంటాడు, నీ ఇంట్లోనే ఉంటాడు. నీ బిడ్డల వలె, నీ మొగుడు వలె, నీ అనాథముల వలె, అక్కచెల్లెల వలె, అందరి వలె అపవాది ఏం చేస్తాడు? బిడ్డని గిండిడిసి, అయ్యో అమ్మ బిడ్డ ఏడుస్తా ఉంది, బిడ్డ అమ్మ తీసుకొని వెళ్ళిపోండి బయటికి అంటే ఆ బిడ్డ వెళ్ళిపోద్ది. ఆ పక్క ఆ మాత్రం ఏం చేస్తాడు అపవాది? తంత్రములను ఎదిరించే వారై మీరు ఉండాలని దేవుడు కొత్త నిబంధనల దినములన అపోస్తలుడైన పౌలు మీకు చక్కగా ఈ వాగ్దానం రాశాడు. దూరస్తులైన మిమ్మల్ని సమీపస్తులుగా పిలుచుకుంటూ అపవాది తంత్రములను ఎదిరించే వారై మీరు కనపడాలి అని. హల్లెలూయా. అందుకే యేసు పుట్టాడు అని. హల్లెలూయా. ఆ సంతోషంలో దూరస్తులైన నేను సమీపస్తులై ఈ అపవాది తంత్రములను ఎదిరించి ఒక్క కవచ వస్త్రధారిగా నేను మారాలి. హల్లెలూయా. ఒక కవచమును ధరించిన వస్త్రధారిగా నేను మారాలి. ఆ కవచం అనే ఆ కవచం అనే వాడి మన ప్రభు యేసు. హల్లెలూయా. ఆ కవచం అనే యేసు క్రీస్తుని మన వస్త్రధారిగా వేసుకున్నప్పుడు నేను క్రీస్తులో ఉన్నవాడుగా కనపడడానికి సాధ్యం. ఆపత్తు విపత్తు సమస్యలు ఏది నీకు ఎదురవ్వకుండా ఆయన సమాధానకరుడై ఆలోచనకరుడై నీతో నిపక్షంగా వాదించడానికి నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీవు పండగ ఆచరించుచుంటే అప్పుడు పండగకు నీకు అర్థపూర్వకమైన ఒక క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. సో గత రోజులో ఆరాధన దినము గురువారం 25వ తారీఖున ప్రారంభించిన ఈ సందేశం
ఈనాడు ఆదివారానికి ఈ సందేశం ముగింపబడతాయి. హల్లెలూయా. ఆ రోజు నిన్ను పొగిడినాను, పండగ చేస్తా, పండగ చేసుకో అన్నాను. ఇప్పుడు పండగ చేసినావా? ఎలా చేశావు? నీకు అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. నన్ను గమనించాలి మీరు. దేవుని ఆత్మ నాలో ప్రేరేపించే ప్రకారం నేను నీతో మాట్లాడుచున్నాను. ఆ మాటలు శ్రద్ధగా వినకపోయినందున దూరస్తులైన నువ్వు సమీపంలో వచ్చినావు, మళ్ళీ దూరం అయిపోతావు. హల్లెలూయా. మళ్ళీ దూరం అయిపోతావు. నువ్వు సమీపంలోకి వచ్చి ఉన్నా, మళ్ళీ దూరం అవ్వకు. ఇంకా దగ్గరికి రా. క్రీస్తును దగ్గరికి వచ్చి ఆయన కాలు గట్టిగా పట్టుకో. ఏనాడు వదలతో. నువ్వు మరణించి మట్టి చేరి వరకు పట్టుకో. ఆయన నీతో పాటు నీ బిడ్డలను, నీ వంశములను ఆయన కాపాడువాడే ఉన్నా. అందుకే ఆలోచనకర్తుడై, సమాధానకారుడై, నిత్యుడు తండ్రివై నీ కోసం లోక రక్షకుడు ఈ లోకంలో దిగి వచ్చాడు. ఆ సంతోషమే నీలోనూ నాలోనూ కనబడాలి. హల్లెలూయా. చుక్క పుట్టింది ఏదో ఏదో సందడి చేద్దామా. బాగా చేశాడు కదా. చుక్క పుట్టిందా? నేను మొన్నే చెప్పినాడు మా బావ, చుక్క పుడతావా వేస్తావా అనేవాడని. చుక్క అప్పుడు ఈ చుక్క తెలియదు నాకు, ఆ చుక్క తెలిసింది. ఆ చుక్క పోయినాక ఇప్పుడు చుక్క తెలిసింది నాకు. హల్లెలూయా. చుక్క పుట్టింది ఏదో సందడి చేద్దామా. పాట పాడండి. ఆ ప్రకారం అర్హతురాలుగా దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఈ క్రిస్మస్ కు నీకు వచ్చే సంవత్సరం అడిగినప్పుడు జవాబు చెప్పడానికి సరైన ఆధారం నీలో రావాలి, కనబడాలి. లేదంటే 25కే క్రిస్మస్ పండగ నీలో ఆగిపోతాయి. 26వ క్రిస్మస్ నేను చేయాలంటే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి సమాధానకరుడైన దేవుని యందు నువ్వు చేయి కలిపి బ్రతుకు. ఆయన చేయి చాపి ఉన్నాడంట నిన్ను పిలుస్తూ. ఆయన చేయి చాపి ఉన్నాడని వాక్యంలో చదివిండు. చేయి చాపి పిలుస్తున్నాడు. నీకు కానరాలేదా? కనబడలేదా? చేయి చాపి పిలుస్తున్నాడు. యేసు దగ్గరికి వచ్చాయి. హల్లెలూయా. ఆ యేసు తప్ప నిన్ను కాపాడడానికి ఎవరు ఉండరు. అందరూ కాపాడతారు. ఎవరు లేదనుకున్నావా? నేను ఉన్నాను రా, వాళ్ళకి రామరా ఇప్పుడు చూద్దాం, ఎవరు వస్తారో చూసుకుంటాను నేను అంటాడు. చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. వాళ్ళు రాత్రిలో వచ్చింటారు కొట్టేటే బడ పడింది ఏంటి వాడికి. వాడు ఎవడో వచ్చిండు, నేనున్నాను రా చూసుకుంటాను. అప్పుడే ఒక గంట దెబ్బతో పోయిండు వాడు. ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి ఇంకా బాగా కొట్టిండు. వీడిని మొదలు పెడతారు. వాడు రాని వాడు ఎవరు నా పక్షంగా ఉంటాడు చూసుకుంటారన్న. హల్లెలూయా. వాళ్ళ జనాలు అట్లే. మనుషులు నమ్మకు. నువ్వు మనిషివే కానీ నువ్వు దేవ మనిషివి. దేవ మనిషివి. మనుష్యుల మీద ఆధారపడకు. నీ కొరకు పాలకుడుగా పుట్టిన ప్రభు యేసు మీద ఆధారపడు. హల్లెలూయా. ఆ యేసు నిన్ను కొనసాగిస్తాడు. హల్లెలూయా. ఆ యేసు నిన్ను కొనసాగిస్తాడు. నీ బ్రతుకు మారుస్తాడు. నువ్వు అల్లాడిపోయిన బ్రతుకును మరలా కట్టుతాడు. పాతగా ఇల్లు బాగిలు పాతదైపోయి పడిపోయి ఉంటుంది. అందులో ఉండడానికి యోగ్యత లేని ఒక స్థలమై ఉంటుంది. అలాంటి బ్రతుకు బారిన మరలా ఆ పాత ఇల్లుని దొబ్బేసి కొత్త ఇల్లు కట్టినట్టుగా నిన్ను కడతాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసించు. నా దేవుడు నీ పక్షంగా వాదిస్తాడు. ఆయన వాదించాడంటే నీకు ఏ లాయరు అక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరితో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే ఆటోమేటిక్ గా నిన్ను లేవనెత్తబడి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నమ్మకం. ఈ ఇంకా 4 ఇంకొక 3 రోజులు ఉన్నాయి అనుకుంటాను. రైట్, 28. ఇంకొక 3 రోజులు ఉన్నాయి. ఇంకా 3 రోజులు 2025లో. ఈ 3 రోజుల్లో నువ్వు అనుభవించలేని ఆ పార్వతీ దేశమును అనుభవించాలని కోరుకో. హల్లెలూయా. 26లో నేను బ్రతికే ఉంటానమ్మా అని ఎవరు చెప్పలేరు. దేవుడు 25 వరకు పూర్తి చేశాడు.
నే బ్రతుకే ఉన్నానంటే అది కేవలం నీ కృప. ఈ చివరి దినమానంలో పాడడానికి మీకు అర్హత ఉంది. ఎందుకంటే దేవుడు నిన్ను బతికించి ఉంచినాడు. సచ్చింటే మట్టి అక్కడ గడ్డిలో వచ్చేసి ఉంటాయి, నిన్ను పెట్టేస్తా స్థలంలో. ఎప్పుడో ఒకనాడికి వచ్చి చేతికి పెరతుకుని వచ్చి నీ కొడుకు మొగుడో అల్లుడో ఎవడో మనవడో వచ్చి గీగుతాడు చేతిలో చెత్తని. ఆయన నువ్వు బయటికి రావు. బ్రతికుండగానే నువ్వు పోరాడు. నీ పోరాటం నీకు జయించుకున్నదాక. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా? లేచి నిలబడండి. వాక్యం సెలవిస్తున్న ప్రకారం వాగ్దాన పుత్రుడు నాకు ఆలోచన కర్తుడై ఉన్నాడు.